ఈరోజు అమృతానగర్లో మడుగు రోడ్డున కొత్త సచివాలయం దగ్గర మానికింద దస్తగిరమ్మ అనే ఆమె ఇంటి స్థలం కేటాయించిన తర్వాత ఆమె ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత ఈ స్థానిక కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గారు శివశంకర్ రెడ్డి అన్న ఈమెను ఎక్కడ వేయనీకోకుండా అడ్డుకుంటున్నాడు. ఫస్ట్ ఈమెకు అక్కడ జెండాకట్ట దూదేగల వారి జెండాకట్ట దగ్గర స్థలం కేటాయించినారు 2009లో స్థలం కేటాయిస్తే ఈ స్థానిక సర్పంచ్ గారు అక్కడ ఉన్నటువంటి దూదేగల కులస్తులు మాకు జెండా కట్టే కావాలన్నా స్థలం కావాలా అంటే ఈమె ఎక్కడన్నా నువ్వు ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోమ్మా, ఎక్కడైనా ఇస్తే వేసుకో, అది దూదేగల కులస్తులకు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే ఈమె తహసీల్దార్ వారికి అర్జీ పెట్టుకుంటే తహసీల్దార్ వారు స్థలం కేటాయిస్తాను అని చెప్పేసి వేరొక స్థలం కేటాయించినారు. వేరే చోట స్థలం కేటాయిస్తే అది కూడా వద్దని చెప్పేస్తే మరీ మా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంటే ఈ కొత్త సచివాలయం దగ్గర ఆయన చూడండి 3 నంబర్లు మార్చినాడు. ఫస్ట్ 1507 వచ్చింది, మళ్ళీ వచ్చేసి వేరే నంబర్ ఇచ్చినారు 1500, మళ్ళీ ఇప్పుడు 748 అని ఇది ఇచ్చినారు. అంటే ఒకే పట్టా మీద నంబర్లు తహసీల్దార్ వారు మార్చిస్తుంటే సర్దుకొని పోయి వేసుకుంటుంటే స్థానిక సర్పంచ్ గారు ఎందుకో మళ్ళా ఈమె వికలాంగురాలు, ఈమె పైన కక్ష కట్టినాడు. ఈమెకు మేము సపోర్ట్ చేస్తుంటే దళిత నాయకుడిగా నేను ఈమెకు న్యాయం జరగాలని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కబ్జాలు చేస్తున్నా అని చెప్పేసి నిన్న ఎంఆర్ఓ గారితో తగాదా పెట్టుకుంటున్నారు. అన్న శివశంకర్ రెడ్డి అన్న, మేము ఒకటి అడుగుతున్నాం, ఆ పట్టాలి రాదు మామూలుగా అమృతానగర్లో ప్రొద్దుటూరు అర్బన్ వాళ్ళకి కేటాయిస్తారు. ఇదే శివశంకర్ రెడ్డి అన్న ఒక మాట అడుగుతున్నా, తాడపత్రి ఏరియా వాళ్ళకి పట్టాలు ఎట్టొచ్చినాయి? ఈ పట్టాలు అమ్మింది ఎవరు? ఇవన్నీ తాడపత్రి ఏరియా వాళ్ళకి ఇక్కడ ఇట్లా పట్టాలు వచ్చినాయి. ఈ అమ్మింది నేను పేరు చెప్పినాను అనుకో, నువ్వు చెప్పుకోలేవు, మళ్ళా సమాధానం చెప్పుకోలేవు. స్థలాల కాడికి పోయి పిలుచుకొని పోయి చూపిస్తా. నువ్వు మమ్మల్ని కబ్జాదారులు అంటావా? ఏనాడు ఒక సెంటు ఇక్కడ కబ్జా చేసిన దగ్గర చూపించు. నేను అమ్మిన ఇండ్లు గతంలో 5.5 లక్షలు అమ్మినాను, 9.5 లక్షలు పెట్టి ఇండ్లు కొనుక్కున్నా. ఇక్కడ నేను అమ్మిన ఇండ్లే నేను కొనుక్కున్నా. ఇప్పటికీ మా భార్య పేరు మీదనే కరెంటు బిల్లు ఉంది, అప్పటికి ఇప్పటికీ పట్టాగానే ఉంది. ఇంకా దాని తప్ప ఏదైనా కబ్జాలు చేసింటే చూపి, ఇదో నేను నిరూపిస్తా. తాడపత్రి ఏరియా వాళ్ళకి పట్టాలు ఎట్లా వచ్చినాయి? అమృతనగర్లో పట్టా ఎంత అమ్మినారు, ఎవరు అమ్మారు చెప్పాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తా. ఈ మొగ్గి న్యాయం జరుపుకోకటిగిన అది నేను చెప్పేది. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఫోన్ చేశారు, మీరు రాండి, అదేందో ఎంఆర్ఓ గారు చూస్తాండి. ఎంఆర్ఓ గారే ఇచ్చింది. ఎంఆర్ఓ గారిని సర్పంచ్ గారు బెదిరిస్తున్నారు, నువ్వు క్యాన్సల్ అది నిలిపేస్తావా లేదని. ఆయన చెప్పుకోలేకున్నాడు. ఇది కేవలం ఎమ్మెల్యే గారు ఈమెకు న్యాయం చేస్తున్నాడని ఈగోతోనే పోతున్నారు తప్ప సర్పంచ్ గారు వేరేది లేదు. ఈమెకు న్యాయం జరగాల్సిందే. ఈ స్థలంలో వేపుకుంటే కన్నా మేము తహసీల్దార్ కార్యాలయంలో ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాము, ఎంతవరకైనా సిద్ధం.